ఏ గాయ్స్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. అదే గర్భగుడి, ఇదే గర్భగుడి అండి. చూడండి అందరూ భక్తులు చూడండి ఎలా ఉన్నారు, ఫుల్గా ఉన్నారు జనాలంతా. ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చాం. రామయ్య పెళ్ళి, ఊరంతా హడావడి, గుడంతా హడావడి. గర్భగుడి మొత్తం దర్శనం చేసుకోవడానికి మొత్తం జనాలందరూ చాలా ఆతృతగా ఉన్నారు. చూడండి ఈ డిస్టర్బెన్స్లో వాయిస్ ఒక్కటి క్లియర్గా వినపడదు, సో ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి. సో 9 అయిపోయిందని చెప్పి భక్తులందరినీ బయటికి వెళ్ళమంటం జరుగుతుంది. అందరూ 9 గంటలకు క్లోజ్ కాబట్టి గుడి గర్భగుడి దర్శనం. మెయిన్ భక్తులందరూ ఇక్కడ కూర్చున్నట్టు ఎవరిని కూర్చొనివ్వట్లేదు కూడా, కానీ భక్తులందరూ ఇక్కడ కూర్చున్నారు. చూడండి ఎంత హడావుడిగా ఉందో భక్తులతో. రామయ్య సన్నిధి చూడండి. ఇంకా దర్శనానికి లైన్లో క్యూలో అంతమంది జనాలు ఉన్నారు. జనాలందరూ దర్శనం కోసం రెడీగా ఉన్నారు. భక్తులందరూ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. అందరూ గర్భగుడి అలంకరణ చూడండి ఎలా ఎంత బాగుందో. జై శ్రీరామ్. జనాలందరూ చూడండి, భక్తుల రద్దీ చాలా హడావిడిగా ఉంది అంతా. నా వాయిస్ ఎలా ఉందో నాకే అర్థం కావట్లేదు ఇంత రద్దీలో. బయటికైతే మనం వెళ్తున్నాం ప్రస్తుతం. అబ్బా బయటకు వచ్చేసాం. రేపు పొద్దున దర్శనం కూడా చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ పొద్దునే రావాలి కదా, ఇంతమంది జనాల్లో దర్శనాలు. అరే రేపు ఖాళీగానే ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ పెళ్ళి కదా అటు సైడ్ పెళ్ళి కాబట్టి గర్భగుడి అంతా ఖాళీగానే ఉంటుంది. ఫ్రీగా దర్శనం అయిపోతుంది జనాలకు వచ్చిన.